మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ వస్తే కొంచెం ఆగి ఆగి వెళ్తున్నాం. చూడండి వ్యూ పాయింట్. సూపర్ ఉంది వ్యూ పాయింట్. లెట్స్ గో. లాస్ట్ టైం ఒక మిస్టరీ కేవ్ లాంటిది చూసాం ఫ్రెండ్స్. అది అప్పుడు ఫ్లాష్ లైట్ లేదు, చాలా చీకటిగా ఉంది. ఈరోజు ట్రై చేయాలి, దాంట్లో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. సూపర్ ఉంది. మనల్ని కూడా తీసేస్తున్నారు వీడియోలు ఫోటోలు. చాలామంది వచ్చున్నారు ఈరోజు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎవరు లేరు, బట్ ఈసారి కార్లు కూడా ఉన్నాయి. ఉన్నారు పైన ఉన్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. కొండ అయితే అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళాలి. అదే డెస్టినేషన్ ఉంది, చూడాలి. వైట్ షూస్ వేసుకొచ్చాను, చూద్దాం ఏమవుతాయి. స్టార్ట్ చేస్తున్నాం. అయిద్దని చెప్పి ఎన్నిసార్లు అడిగేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం. మీకు ఏ రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? వెళ్తున్నాం. ఎంటర్ ది జంగిల్, వాడపల్లి రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ నుండి మొదలవుద్ది మనకి జర్నీ పైకి. ఇవ్వండి మనలో మన బ్యాక్ సైడ్ వస్తున్నారు. నిన్న కూడా ఏదో వీడియో తీసేస్తున్నాడు. పవన్ మీకు తెలుసో లేదో, పవన్ కూడా మంచి బ్లాగర్. రీసెంట్గా నా చైనా వీడియోలు పెట్టాడు తన యూట్యూబ్ ఛానల్లో. మాకు టైం లేదు, లేకపోతే ఇంకా పెద్ద వీడియోస్ చూపించేవాళ్ళం. కానీ వీఆర్ గోయింగ్ టు ద హైయెస్ట్ స్పాట్ ఆఫ్ దిస్ కొండపల్లి. ఎస్, వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్డ్ గైస్, అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా త్వరగా. మేమందరం నూబ్స్. సో మెల్లిగా వెళ్తున్నాం. ఏంటన్నా వా చూడండి ఫ్రెండ్స్, స్నేహిలు ఇక్కడ పాత చెట్టు. ఈ ట్రీ చూడండి, ఆల్మోస్ట్ 1000 years దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. చూసారా? ఇట్లాంటి కొండపల్లిలో చాలా ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తారండి. ఏది చెత్త చెట్టు? పురాతన కాలం చెట్టు అన్నావు కదన్న. పురాతన కాలం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రెండ్స్. ప్లాస్టిక్ అనాలన్నా ఆగండి, ఇంకా ముందుకు వెళ్ళొద్దు, ప్రమాదం. చూడండి ఇక్కడున్న రాళ్ళు రప్పలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్స్ అన్న పైన ట్రెక్కింగ్? 1.5. అది వెళ్ళే రూట్ని బట్టి ఇప్పుడు 2 hours
ఓకే 2 hours అటు కాదు బ్రో రిటెక్స్ చెప్పండి రిటెక్స్ అటు చూద్దాం రిటర్న్ నుంచి అటు వెళ్ళిపోదా అయితే కొంచెం అడ్వెంచర్ ఉంటుంది ఇంకా భయం లేదు వీ వాంట్ అడ్వాన్సర్. పాట అయిన తర్వాత సిగ్నల్స్ లేవు ఫ్రెండ్స్ కంట్రోల్లో ఉండదు మొత్తం మారిపోతుంది ఇక్కడ బ్రేకింగ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది మనం ఆల్మోస్ట్ సీ లెవెల్కి 1050 మీటర్స్ హైట్లో ఉన్నాం తెలుసా ఎక్కనా ఎక్క చాలా మంది ఋషులు తపస్సు చేశారు ఈ ఫారెస్ట్ లాగా బాగుంది సార్ చూసారా ఇంకా రూట్ మనం చాలా డేంజరస్ రూట్కి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు దాకా ఫ్లాట్గా ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఇంక్లైన్డే ఉంటుందండి చూసారా ఇదిగో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ ఇటువంటి వాటికి వచ్చి మనం ఇక్కడ ఉన్న చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఒక ఎయిర్ తీసుకున్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిది బాబాయ్ చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు. క్లౌడ్స్ దాటుకొని కూడా బయటకు వెళ్తాం అక్కడి నుంచా చూసారా ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్డ్కి నార్మల్ వాళ్ళకి ఎంత డిఫరెన్స్. అన్న బాగా ఇక్కడికి వచ్చి అలవాటు అయిపోయింది, చాలా సింపుల్గా ఎక్కేసారు. నీట్గా ఎక్కాను చూసారా. ఇది కొంచెం డేంజర్గా ఉండేది ఫ్రెండ్స్, జారిపోద్ది వాటర్ అటు నుంచి ఎక్కితే బెస్ట్. గ్రీన్ కలర్ ఉన్నది మాత్రం ఎక్క మాకు జారిపోతుంది, అటు నుంచి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు అన్న పైన ఆంజనేయస్వామిది కూడా ఇంక వచ్చేసామా ఉంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ స్టేజ్ 1 అంట. స్టేజ్ 1 కంప్లీట్ చేసాం. జై జై సింహ, జై జై సింహ, జై జై సింహ. మొత్తానికి మా డెస్టినేషన్ రీచ్ అక్కడ రూట్స్ దాంట్లో కొండలకి చూసారా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. హనుమాన్, పైన చూస్తే ఫ్లైట్ వెళ్తుంది. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇందాక మనం టవర్ చూస్తున్నాం ఇందాక నుండి. చూడండి, అది మబ్బుల్లో కలిసిపోయింది, టాప్ మాత్రం కనిపిస్తుంది. ఇవేంటి ఫ్రెండ్స్, ఏదో కొద్ది వింతగా ఉన్నాయి, స్క్వేర్గా కరెక్ట్గా. చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ కూడా ఉన్నాయి, చిన్నగా ఉంది ఇక్కడ.
ఇప్పుడు అది ఫిరంగిలు పెట్టే ప్లేస్ అక్కడ. అవునా? ఫిరంగితో కాలుస్తారు. ఓకే. బాబా భలే ఉంది భయ్యా. వావ్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బాబోయ్ లోయే, ఇంకా వెళ్ళిపోవడమే పడితే. మొత్తం మేఘాలు, అంటే మేఘాలో తెలియదు, పొల్యూషన్ తెలియదు. ఎందుకంటే ఇక్కడ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది. ఇంకేం లేదు. చూసారా ఇక్కడ ఇది డెత్ వ్యాలీ. అసలు ఈ స్పాట్ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. చూసారు కదా, పడితే పాతాళమే. అదిగోండి ఫ్రెండ్స్ మనం వెళ్ళే కొండ. చల్లగా ఉంది. కూడా ప్లాస్టిక్ తెచ్చాం, బట్ ఇదిగోండి బ్యాగ్లో వేసుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్లాస్టిక్ని అలాగే వాళ్ళతో తెచ్చిన ప్లాస్టిక్ని రిటర్న్ తీసుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. సగం దూరం వచ్చాం ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. కదా ఫ్రెండ్స్, అక్కడ బండి పెట్టాం మనం. అక్కడ ఓకేనా. తర్వాత అక్కడ నుంచి అలా ఫారెస్ట్లో కొంచెం దూరం వచ్చి రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకొని ఇలా వచ్చి కొండను ఎక్కడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ చూసారంటే మీకు ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇలా ఎడ్జ్లో వచ్చాం ఫ్రెండ్స్. కనిపిస్తుందా పాంపు కొండ కనిపిస్తుందా? వెళ్దాం పదండి. అక్కడ ఇంకా వ్యూ బాగా కనిపిస్తుంది. కొంచెం కింద అక్కడి నుంచి రా, కొండ కనిపించింది. మన ఇంటికి వెళ్ళబోతున్నాను. ఎంత చెట్టుకుంటాం. మనం అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ పైన. మనది సామ్సంగ్ ఫోన్ కాదు ఫ్రెండ్స్, అందుకే జూమ్ చేయలేకపోయా. అదేగా సౌండ్. టైం ల్యాప్స్ భలే వస్తుంది పైకి. మేఘాలు పైకి వస్తున్నాయి. టైం ల్యాప్స్ బాదం చెట్టు ఫ్రెండ్స్. బాదమా? ఏది ఇదా? బాదంగా లేవు ఫ్రెండ్స్. మళ్ళీ కిందకి వెళ్తుందంట ఏంటి? లేదు, మన కిందకి వెళ్తా ఉన్నా, కిందకి వెళ్ళిపోతాం అంతే. ఆ బండ దగ్గరికి వెళ్ళాలి అంతే. మరి అలా వెళ్తాం, కింద నుంచి వెళ్తాం. వస్తే షూ వేసుకోండి ఫ్రెండ్స్. బేర్ గ్రిల్స్ లాగా కొండలు ఎక్కుతున్నాడు, దిగాడు.
వచ్చేసాడు. ఇదిగానే ఉన్నట్టుంది, ఎంత దూరం ఉంటుందో తెలియదు. మెట్లు ఉన్నాయి, చూద్దాం. ఇదంతా కోట గోడ ఏమన్నా అంతే కదన్నా, కోట గోడ ఇది. అబ్బా, నిన్న నైటే వర్షం పడింది, సూపర్గా ఉంది క్లైమేట్ అసలు. ఓ, చెట్టు ఏదో పడిపోయింది ఫ్రెండ్స్. మేబీ నిన్న నైట్ వర్షం గాలికి పడిపోయి ఉంటుంది. ఏదన్నా దీని మొదలు ఎక్కడ పుష్ప అరే గొడ్డలేదా అండి ఫ్రెండ్స్, గోడ మధ్య నుండి వచ్చింది చెట్టు. అక్కడ నుంచి తీస్తే ఇట్లా నడిచి వస్తుంది కొత్త నుంచి దగ్గరికి అది పారిపోతాకి ఎస్ ఎస్, గృహ అంటే ఇక్కడ బ్రో. చూద్దాం. ఫ్లాష్ లైట్ కూడా తెచ్చాను, లోపల ఏముందో చూడడానికి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు చాలా చీకటిగా ఉంది, సో అంత ధైర్యం చేయలేదు. ఈరోజు ట్రై చేద్దాం, లోపల ఏముందో చూస్తాం. దిగరా చేతులు మెట్లు పెట్టే గృహ చూసాం అన్న పైన. గృహ ఫ్రెండ్స్, గృహ కనిపించట్లేదు మాకు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎక్కడ చూసాం, ఎక్కడ ముందుకు ఉందనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కనిపించిందన్న. గృహ గృహ అది ఇక్కడ ఉంటుందా మా పిల్లి. ఫ్రెండ్స్, గృహ వచ్చేసింది. గృహ తెచ్చారుగా ఫ్లాష్ లైట్. ఓకే, ఫ్లాష్ లైట్ కూడా తెచ్చాము. చూద్దాం లోపల ఏముందో. లెట్స్ సీ వాట్ ఏముంది అందులో. ఏ నిజంగానే దారి ఉందన్నా. ఇది ఎగ్జిట్. కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అయితే మేము వెళ్ళట్లేదు, కానీ లోపల ఏదో భలేగా ఉంది ఫ్రెండ్స్ దారి. ఎగ్జిట్ ఇది. రాజ్యాల నుండి అదే రాజులు యుద్ధాలు ఏమైనా అయితే వెళ్ళిపోవడానికి అనుకుంటా, సీక్రెట్ టనల్.
భలేగా ఉంది కానీ కూరుకుపోయింది. మొత్తానికి చూస్తాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. లోపల ఏముంది ఇలా ఏముంది నా క్యూరియాసిటీ ఈరోజుతో తీరిపోయింది. ఇంకా ఉంది వెళ్తానే ఉన్నాం. అన్నాళ్ళు అక్కడ దాకా ఎక్కేసరి ఎక్కేసి పైకి వచ్చాం. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. ఇది మొత్తం సిటీ. చాలా అక్కడ నుంచి అలా కొంచెం కొండ దిగి ఎడ్జ్లో ఇలా వచ్చాం. తర్వాత ఇక్కడ నుంచి అలా రిస్కీ పాయింట్ ఉంది కదా, బాహుబలి పాయింట్ అంటాం దీన్ని. అక్కడ అలా సైడ్గా వచ్చి కిందకి దిగి మళ్ళీ ఇలా పైకి ఎక్కాం ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ అయ్యాం కిందకి పైకి వెళ్ళడానికి. ఏదో ఉంది చిన్న గృహ టైపు. టింగ్ 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 టింగ్. పవర్ బ్యాంక్ తెచ్చావా అన్న? లేదన్న అది నెట్ రావట్లేదుగా, అక్కడికి వెళ్ళాక చేద్దామండి, పర్లేదు. పైకి వస్తుంది మళ్ళీ. ఇంకా అక్కడికి వెళ్ళాలి. కేజీఎఫ్ చూస్తారా ఫ్రెండ్స్? పురాతన కాలం నాటి కట్టడాలే. ఏంటన్నా ఇది? ఇది అప్పుడు పూర్వకాలం రాజులు స్విమ్మింగ్ పూల్ అనుకోండి, నథింగ్ బట్. రాణి సపరేట్గా వచ్చి ఇక్కడ చేసేది స్నానం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎట్ లాస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. అటుపక్క కూడా వెళ్దాం.